చాయ్. థ్యాంక్ యూ. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఫైనల్లీ అక్కడికి వెళ్ళాలి అని నాకు కోరింది ఆశ. సో ఇప్పుడు మనం వెళ్దాం. చాలా హ్యాపీ. రంజాన్ వస్తే చాలండి, చార్మినార్ అని ఒకటే పోరు. మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి, నేను చూస్తూ ఆనందపడతాను అంటుంది. ఎందుకో మరి. చార్మినార్ జాయింగే చలో. ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ఇక్కడ ఫ్రూట్స్ ని రెడీ చేసేస్తున్నారు. ఇప్పుడు మేము ఇఫ్తార్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కి వచ్చేసాము. ఇది నాదే షాప్, ఆయిషా డిజైనర్. ఏం కావాలంటే తీసుకోండి. జస్ట్ ఆయిషా నీదేనా? ఈ సూట్ కేసు చూడండి. అంటే ఊరికి తీసుకెళ్తాం మేము, షాపింగ్ కి సూట్ కేసు తీసుకొస్తాం అన్నమాట. ఇద్దరు పిలుస్తున్నారు, ఏ షాప్ లోకి వెళ్ళాలి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఇప్పుడు నైట్ అయింది. మార్నింగ్ సహర్ కోసం నేను ఫిష్ పులుసు చేయబోతున్నాను. నాకు ఇష్టమైన ఫిష్ చూసారు, చాలా పెద్ద సైజులో ఉంది. ఇంకా నాకు ఇష్టమైన ఇందులో తలకాయని ముక్కలు ముక్కలు చేసి వేసాను. ఈ తలకాయ అమ్మో ఏంటో. ఫిష్ పులుసులోకి ఇది చూడండి, చింతకాయలు. ఈ చింతకాయల్ని నేను తొక్కు తీయించేసి ఫ్రీజింగ్ చేసి ఉప్పు పసుపు రాసి ఫ్రీజింగ్ చేసి ఉంచాను. ఇలా ఫ్రీజింగ్ చేసి పెట్టుకుంటే మనకి కావలసినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని మనం మన కర్రీస్లోకి వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈ ఫిష్లో నుండి వచ్చిన చేప గుడ్లు. ఇది కూడా నాకు చాలా ఇష్టం, పులుసులోకి చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు నేను సహార్ కోసం నైటే వండేస్తున్నాను. ఎందుకంటే చేపల పులుసు నైట్ వండితే అది మంచిగా సహార్ టైం అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మసాలాలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఫిష్ని వేసేసి, ఫిష్ గుడ్లను చాలా వేసేసి, కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి, చింతకాయలు వేసేసి బాగా మరిగించుకుంటే ఎమ్మీగా ఉంటుంది కదా. ఈరోజు నాకు ఇష్టమైన చేపల పులుసును నేనే స్వయంగా నా చేతులతోటి చేసేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది చేపల పులుసు తిని. ఇప్పుడు ఇది ఎలా వండుతున్నాను ఏంటి చెప్పాలంటే, ఇది చార్మినార్ వ్లాగ్ కాదండి, కుకింగ్ వ్లాగ్ కాదు. కాబట్టి ఇది నేను చెప్పలేకపోతున్నాను. ఇంకొకసారి తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. చేప పులుసు చెయ్యాలంటే తలకాయ, చేప తలకాయ, తర్వాత ఇలాగ తోక ముక్కలు ఇలాంటివి పులుసులోకి వేసేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అవి ఫ్రై చేయడానికి పనికిరావు కాబట్టి ఇలా పులుసులోకి వేసేసుకొని మనం మంచిగా చేసేసుకోవచ్చు. ఫిష్ పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇంట్లో తీసిన బటర్ని వేస్తాను నేను. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. మా అత్తగారు వేసేవారు. ఇలా బటర్ వేసేసి ఇందులోనే కొత్తిమీర వేసేసుకొని బాగా దీన్ని మరిగించుకుంటే ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. ఫిష్ పులుసు అయితే బాగా మరుగుతుంది. చిన్న మంట మీద అలా వదిలేస్తాను. చిన్న మంట మీద వదిలేసి ఇప్పుడు నమాజ్ చదువుకోవడానికి వెళ్ళాలి. మా ఇంట్లో చూడండి, ఇవన్నీ డర్టీగా ఉన్నాయి కదా. ఇలా అంతా పెట్టేసి, రంజాన్ మంత్ కదా, కుకింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసి ఇవన్నీ సర్దుతుంటే మళ్ళీ బయటికి తీయాల్సి వస్తుంది కుకింగ్ చేయడం కోసం. మార్నింగ్ సహర్ అయిపోయాక అప్పుడు సర్దేసి పెట్టేస్తాను అన్నీని. ఇప్పుడు ఇది చిన్న మంట మీద బాగా మరిగించేసుకుందాం. నమాజ్కి టైం అయిపోయింది, వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫిష్ పులుసు అయితే
చిన్న మంట మీద అలా వదిలేసాను. ఇక్కడ చూడండి, ఇంట్లో తీసిన వెన్న ఇది కూడా చిన్న మంట మీద వదిలేస్తాను. ఇది మంచిగా నెయ్యి అవుతుంది. నేను నమాజ్ చదువుకుంటూ మధ్య మధ్యలో నెయ్యిని కలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అడుగంటి మళ్ళీ మాడిన వాసన రాకుండా మంచిగా దాని మధ్య మధ్యలో నమాజులో నుండి మధ్య మధ్యలో, ఎందుకంటే ఈ టైంలో మేడ్స్ ఉండరు, వెళ్ళిపోతారు. మా మీటి చూడండి చక్కగా నా కోసం జ్యూస్ చేస్తుంది, పైనాపిల్ జ్యూస్. థ్యాంక్ యూ మీటి. ఇక్కడైతే మా చేపల పులుసు మంచిగా మరుగుతుంది. నెయ్యి అయితే చిన్న మంట మీద చక్కగా కాగింది. ఇది చల్లారాక బాక్స్లో వేసేసుకుందాం. నాకు ఇష్టమైన నెయ్యి. మా వారు నమాజ్ చదివేసుకొని వచ్చారు. మీటికి ఇష్టమైన హలీంని తీసుకొచ్చారు. ఎంజాయ్ మీటి. మా మమ్మీ హలీం ఇంకా బాగుండే. నేను చేసిన హలీం ఇంకా బాగుందా? ఇంకా బాగుండే. థ్యాంక్ యూ మీటి. తహజ్జుద్ టైం అయిపోయింది. తహజ్జుద్ నమాజ్ చదివేసుకొని రాత్రి వండిన ఫిష్ చేపల పులుసుని వేడి చేస్తున్నా. ఇక్కడ మా మీటి చేపలు పులుసు తినదు కాబట్టి తన కోసం ఇక్కడ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నా. తను చక్కగా పప్పు ఉంది ఇంట్లో. పప్పుని ఆయిషా నైట్ పంపించింది. ఆ పప్పు వేసుకొని మీటి ప్రాన్స్ ఫ్రైని ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు తహజ్జుద్ నమాజ్ చదువుతుంది. మా మీఠి మా వారు తహజ్జుద్ నమాజ్ చదివేసుకొని ఇప్పుడు సహర్ టైము. నా కోసం ఫిష్ తలకాయ, ఫిష్ చానా వేసేసుకున్నాను ఆ ప్లేట్లో. ఇప్పుడే వండే అనమాట. పొగలు వస్తుంది, వేడి వేడి అన్నం. मीठी नमाज पढ़ लिए? पढ़ता नहीं. या आपका प्रॉन्स फ्राई भी हो जा रहा. ఓకే. మీటి కోసం ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. నాకు చాలా ఇష్టం ప్రాన్స్ ఫ్రై. నీకోసమే చేస్తున్నా. థ్యాంక్ యూ. సో ఈరోజు నిషాక్క దాల్ చేసిందంట వాళ్ళ ఇంట్లో. నాకు తను చేసిన దాల్ చాలా ఇష్టమని కొంచెం పంపించమన్నా. ఇప్పుడు అన్నంలో ఇది వేసుకుంటే ఎలాగైనా నేను ఫిష్ తిన్ను, అందుకనే ఇదే బెటర్ ఆప్షన్. ఇప్పుడు నేను ఈ ఫిష్ తలకాయని తినబోతున్నా. ఇది చాలా ఉడికాక చూడండి పులుసులో ఎంత బాగుందో. మ్యాంగో వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మా వారికి తినిపించబోతున్నా. చాలా నీకు ఇష్టం తిను. ఫస్ట్ కొద్దిగా. ఇప్పుడు నా సహర్ షురు. ఇక్కడ పప్పు ఉంది, ప్రాన్స్ ఫ్రై ఉంది, అన్నం ఉంది. ఇప్పుడు హ్యాపీగా తింటాను నేను. నేనైతే చేప తలకాయని తినేసాను. మా అబ్దుల్ సహర్ చేస్తున్నాడు. మా వారి కోసం టీ. నేను ఇలైచీ వేసి కాస్తాను. మా వారికి చాలా ఇష్టమైన టీ. ఈ కప్పు మీద ఏం రాస్తుందో తెలుసా? మిసెస్ ఆల్వేస్ రైట్. చాయ్. థ్యాంక్ యూ. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏంటంటే నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. మమ్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను మా మమ్మీ కూతుర్ని. నాకు రంజాన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మనం చార్మినార్కి వెళ్తాము. నాకు చార్మినార్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వరకు నేను ఒక 100 times కన్నా ఎక్కువ వెళ్ళాను చార్మినార్కి. నాకు చాలా ఇష్టం. మా అక్కతో మా మమ్మీతో ఎప్పుడు వెళ్తూనే ఉంటా. ఫైనల్లీ అక్కడికి వెళ్ళాలి అని నాకు కోరింది ఆశ. సో ఇప్పుడు మనం వెళ్దాం. చాలా హ్యాపీ. మేమందరం ఇప్పుడు చార్మినార్ వెళ్ళటానికి మా గ్యాంగ్ రెడీ అయిపోయారు. ఆ రంజాన్ వస్తే చాలండి, చార్మినార్ అని ఒకటే పోరు. మీటి ఎప్పటి నుంచి అడుగుతుందంటే చార్మినార్ రంజాన్ స్టార్ట్ అయిన రోజు నుండి అడుగుతూనే ఉంది. నాకు ఎప్పుడు రంజాన్ లో అయితే చార్మినార్ వెళ్ళాల్సిందే. తన కోసం మేమందరం కూడా వెళ్ళాల్సిందే. అయినా మనం వెళ్ళేది కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్తాం, మధ్యలో వెళ్ళడం అవ్వదండి. సంవత్సరానికి ఒకసారి అది కూడా చూసుకుంటూ ఉంటాం మేము.
ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి అని అంటుంది కానీ మధ్యలో మొన్న వెళ్ళాం కదా 2 months బ్యాక్. అంటే అది వెళ్ళటం అంటే ఫాతిమా కోసం అమెరికా నుండి వచ్చింది కాబట్టి తన కోసం విజిట్ చేసాం కాబట్టి మన కోసం కాదు అది, కాబట్టి అది కౌంట్ లోకి రాదు. ఆయిష ఫాతిమా వస్తేనే వెళ్తాం మేము కంపల్సరీగా చార్మినార్ అంటే నేను లేకపోతే మేము వెళ్ళాం. కాదమ్మా, నువ్వు ఉంటే వెళ్తాం, ఎందుకు వెళ్ళాము? కానీ రంజాన్ లో వెళ్తాం. వెళ్ళడమే కాదు, షాపింగ్ కూడా చేయించాలి. చార్మినార్ అంటేనే షాపింగ్ కాబట్టి మంచి మంచి గాజులు అవన్నీ ఈ రోజు చాలా రకాలు మనం చూసేసి షాపింగ్ చేయవలసిన చాలా ఉన్నాయి. మరి లేట్ అవ్వకుండా బయలుదేరుదామా? చాలా రష్ గా ఉంటుంది చార్మినార్, చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎందుకంత హ్యాపీ మూడ్ లో ఉన్నారంటే చార్మినార్ది ఒకటి, ఇంకొక రీజన్ కూడా ఉందండి. చెప్పేనా? వద్దు అప్పుడే చెప్పొద్దు, అక్కడికి వెళ్ళాక చెప్దాం. అప్పుడే వద్దు, అప్పుడే వద్దు. నీకు తెలుసు అది అక్కడ చూడు, అది ఏంటో అనుకుంటున్నావు, అది కామన్ అనుకుంటున్నావు కానీ నీకు కూడా తెలుసు. అదేంటంటే మన ఇఫ్తార్ ఎక్కడ చేయాలనుకున్నాం? మేము ఎక్కడ ఇఫ్తార్ చేస్తాం మీకు కూడా చూపిస్తాం. ఇఫ్తార్ లో అక్కడ చెయ్యాలని నైటే మేము అందరం డిసైడ్ అయ్యాము. ఈ రోజు మా కిచెన్ కి తాళం పెట్టేసాము, ఈ రోజు ఏం వండకుండా అక్కడే అక్కడికి వెళ్ళి మా మీటి అంటే అక్కడికి వెళ్ళి ఓన్లీ కోకోనట్ వాటర్ ఒక్కటే తాగి 2 ఇడ్లీస్ తింటదంట అంతే. ఎందుకంటే హెల్త్ పరంగా మా మీటికి చాలా భయం ఎక్కువ, తను మంచిగా ఈ రోజు ఏం తినమమ్మా, మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి, నేను చూస్తూ ఆనందపడతారు అంటుంది. ఎందుకో మరి అసలు నేనేం చెప్పాలి, వెళ్ళి హాయిగా పొట్ట నిండినట్టు హాయిగా ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని చూడగానే మీటి ఎలా తయారవుతుందంటే కాసేపు చంద్రముఖి అయిపోతుంది. ఈ ఇయర్ స్పెషల్ గా ఏంటంటే ఫస్ట్ నుండి తను రోజాస్ స్టార్టింగ్ నుండి అన్ని ప్రతి ఇయర్ కొన్ని మిస్ చేస్తూ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ వరకు చిన్న బేబీ కాబట్టి ఇప్పుడు పెద్దగా వదిలంటున్నారు, నా అంత అయిపోయింది చూసారా 8 ఇద్దరుని. కాబట్టి ఈసారి ఒక్కడు కూడా మిస్ చేయకూడదు అని తనతో నేను రోజాస్ అన్ని పెట్టిస్తున్నాను. మంచిగా చాలా బాగా ఉంటుంది, అసలు గ్రేట్. ఈ ఇయర్ పూర్తి రోజాలు ఉంటున్నా, పూర్తి రోజాలు కంప్లీట్ చేస్తున్నావా మీఠి. నాకైతే చాలా బంగారు తల్లి, ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది తను చూస్తుంటే. నువ్వు ఇలాగే కీప్ ఇట్ అప్. ప్రతి ఇయర్ పూర్తిగా నువ్వు అన్ని రోజాస్ ని కంప్లీట్ చేస్తూ నా గురించి అందరి గురించి దుఆలు చెయ్యి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. సరే ఇప్పుడు బయలుదేరదామా? బయలుదేరదాం, టైం అయిపోతుంది, చాలా క్రౌడ్ ఇంకా మ్యాంగో చార్మినార్ చలేంగే? क्या मैंगो काकू जाएंगे बेटा, मैंगो చార్మినార్ జాయింగే చలో. ఇప్పుడు అస్సర్ టైం అయింది, అందరం అస్సర్ నమాజులు చదివేసుకొని బయలుదేరాము. ఇఫ్తార్ టైం వరకు అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళగలుగుతామా ఈ ట్రాఫిక్ లో? ఇన్షాల్లా రీచ్ అయిపోవాలి. వెళ్ళిపోతామా? వెళ్ళిపోకపోతే కార్ లోని వాటర్ పెట్టేశాను, 2 బనానాస్ తినేసి వాటర్ తాగేసి మనం ఇఫ్తార్ కార్ లో చేసేసుకుందాం. నేను ఎంత నమ్మకంతో వచ్చాను తెలుసా, ఇట్లా చేస్తారని. అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతే ఏం చేస్తాం, వాటర్ తాగేసి బనానాస్ తినేయటమే. అలా కాదు, నేను దిగేసి ఏదో వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. నేను వెతుకుంటూ వెళ్ళిపోతావా? ఎవరిని వెతుకుంటూ వెళ్ళిపోతావా? చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. వేడి వేడి బజ్జీలు, సమోసాలు, హైదరాబాద్ సమోసా. ఇక్కడైతే వేడి వేడి హలీం. ఏ క్యా హలీం? హరీస్. హరీస్ ఇక్కడ వేడి వేడిగా ఫ్రై అవుతున్నాయి. ఇది చికెన్ స్నాక్స్, మనం కావాలి అంటే అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తారు. పుచ్చకాయలు, వాటర్ మిలన్, ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చాలా మంచిది.
ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ఇక్కడ ఫ్రూట్స్ ని రెడీ చేసేస్తున్నారు. ఇవి పచ్చి శనగపప్పు అనమాట. నానబెట్టేసి తర్వాత దీన్ని ఉడకబెట్టేసి మసాలాలు వేసి ఇలా అమ్ముతారు ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం. వాళ్ళకి చాలా హెల్దీ ఇది. ఒక్కొక్క ప్యాకింగ్ 10 రూపీస్ అంటున్నారు. దహీ వడ, మా ఆయిషాకి చాలా ఇష్టం అంట. తీసుకొని ఆయిషా, సమ్మర్లో వాటర్ మిలన్ తినటం మాత్రం మర్చిపోవద్దు. ఎర్రటి తీయని వాటర్ మిలన్. డేట్స్ అనేది ఫాస్టింగ్ వాళ్ళకి చాలా మంచి హెల్తీ డ్రై ఫ్రూట్ కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. హై బడే ఇలా బాక్స్లో వేసి చక్కగా అమ్ముతున్నారు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మేము ఇఫ్తార్ చేయడానికి ఒక మంచి ప్లేస్కి వచ్చేసాము. బయట నుండి ఇలా వ్యూ చూస్తూ ఇఫ్తార్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. చూడండి వ్యూ చాలా. ఇంకొకటి మా కరీము వాళ్ళ అబ్బాయి కూడా ఆన్ ది వే. వాళ్ళు కరీం కా కింద బుల్లెట్ పార్కింగ్ చేస్తున్నాడు. తను కూడా వచ్చేస్తున్నాడు పైకి. మనం అందరం దువాలు చేసుకొని మా సుజాత కూడా మాతో పాటు వచ్చి హాయ్ సుజాత. మా కెమెరామ్యాన్ అందరినీ తీసుకొచ్చేసాం. కట్టుకుని అందరం వచ్చేసాము. ఇఫ్తార్ దావత్ మీ అందరికి. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం. యా డేట్స్ ఇఫ్తార్ కోసం డేట్స్ కూడా అరేంజ్ చేశారు. సొక్కే ప్లేట్ మీకు ఇద్దామా? నాకు చాలా ఆకలిస్తుందండి. ఇప్పుడు నేను ఫుడ్ తింటున్నానని చాలా హ్యాపీగా ఉంది. నేను ఆ మాటలకి అమ్మాయికి అస్సలు ఇంటి దగ్గర ఎందుకు ఆకలేదమ్మా నీకు? బయట ఆకలేస్తుందా? మా కెమెరామెన్ సాయి హాయ్. మా రథసారథి సిద్ధు హాయ్. మా మీఠి, మా అప్పు, మా అషు, మా కరీం, మా రిహాన్, మా సుజాత. మా సుజాత వెజిటేరియన్. తన కోసం అందుకని సపరేట్గా వేరేగా కూర్చోబెట్టేసాం. ముందుగా నా కోసం రుమాలి రోటీ, బటర్ పన్నీర్ మసాలా. ఇప్పుడు నా కోసం ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ ఎక్కడ ఇందులో? నీటిలో తీరుకుంటూ వెళ్ళిపోయాయి. కాదు లోపల ఉన్నాయి. మటన్ బిర్యానీ. నో 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 సారీ, చికెన్. लेग पीस ही क्या उसमें? लेग पीस हो ना अब चिकन बिरयानी में लेग पीस नहीं रहता कहते. అదే మజా లెగ్ పీస్ లోనే చికెన్ బిర్యానీ. ఆశాకి పీస్ వచ్చేసింది పెద్ద ప్రాన్స్ బిర్యానీ. लेग पीस आ गया అప్పుకు. చికెన్ లెగ్ పీస్ ఫాలూదా కూడా రెడీ. ఫాలూదా ఫాలూదాలో 2 జీడిపప్పులు. ఒకటా ఇది 2. ఏమాషం మనం ఎన్ని వేస్తాము? అది మన ఇల్లు ఏంటి, మనం ఫుల్గా వేసుకుంటాము. ఇక్కడ ఇలాగే వేస్తారు కదా. అయ్యో నేను ఇంటి నుండి తెచ్చుకోవాల్సింది కొన్ని కాజుల్ని. కొనుక్కుని వేసుకుందామా?
చార్మినార్ అనగానే రకరకాల డ్రెస్సెస్. తలుపు మెలకు ఉండాల్సిందే. యా. మా ఆయుష ఇప్పుడు ఒక జోక్ చెప్పింది. మీరందరూ చూసిన వాళ్ళు అనుకుంటారంటే వీళ్ళన్నీ చూస్తున్నారు కానీ ఏది కొనుక్కోవట్లేదు ఏంటి అనుకుంటారంట. ముందు ఒకసారి అన్ని చూసేసి తర్వాత తీసుకుందాం ఆయుష. తనకి ఫోన్ వచ్చింది. నేను షాపింగ్ అన్ని చూసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దొంగల్లాగా నా వెనకాల కొనేసుకుని నాకు ఇవ్వకుండా తినేస్తున్నారు. లాస్ట్కి ఒక ముక్క మిగిలించారు. మీకోసమే నేను మిగిలించా. అయిపోయింది కరిమమ్మ తినేసి. ఏం కాదు, అది పుల్లగా ఉందని పెట్టేసింది. ఇది నాదే షాప్, ఆయిషా డిజైనర్. ఏం కావాలంటే తీసుకోండి. జస్ట్ ఆయుష నీదేనా? నీదేనా? నాది ఏ తీసుకున్నా 2000 అంతే. అంటే 2000 ఇవ్వాలా? నాకు 10 శారీస్ ఇవ్వలేవా నువ్వు? నేనా? ఇద్దాం. దీంట్లో ఉంది మందే షాప్, ఆయిషా డిజైనర్. అది థ్యాంక్ యూ ఆయుష. ఓకే 50 చీరలు ప్యాకింగ్ చేయండి. ఆయుష మళ్ళీ ఈ షాప్ కి తీసుకొచ్చేసింది. ఆ పక్క షాప్ లో 2000 అంట శారీస్, ఇక్కడ 1500. అలా వెళ్తూ ఉంటే ఇంకా తక్కువ అయిపోతూ ఉంటాయి. ఆయుష ఇవన్నీ శారీస్ చూసావా? ఇది మా పెళ్లిలో ఒలిమాలో వేసుకున్నాం నేను ఆయుష. ఇదే సేమ్ కదా? రిసెప్షన్ లో ఈ సారీ కంపల్సరీ ఉండాల్సింది. Yes. ఈ సూట్ కేసు చూడండి. అంటే ఊరికి తీసుకెళ్తాం మేము, షాపింగ్ కి సూట్ కేసులు తీసుకొస్తాం అన్నమాట. ఈ సూట్ కేసులో ఏమున్నాయంటే ఏమీ లేవు, జస్ట్ షాపింగ్ అని సూట్ కేసు తీసుకుని వచ్చాం. షాపింగ్ కి సూట్ కేసులు ఏమన్నా తీసుకొస్తారా? మా వదిన తీసుకొస్తారు. ఎందుకంటే షాపింగ్ కి అన్ని మోసుకుంటూ ఎవరు తిరుగుతారు అంతా, అందుకని తోసుకుంటూ తిరుగుదాం. ఇందులో ఇంచగా షాపింగ్ ఏం చేసుకున్నా వేసుకొని ఇలా బాగుంది కదా ఈ ఐడియా, ఏదో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ 3 కలర్స్ శారీస్ లో నేను చూడండి మంచిగా 3 కలర్స్ ఉన్నాయి. ఇందులో నేను ఒక్క కలర్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను. అది ఏ కలరో మీరు కామెంట్ లో చెప్పాలి. నా టేస్ట్ ఈ 3 కలర్స్ లో ఏది తీసుకొని ఉంటాను? సో ఇప్పుడు చూడండి మా అక్క మంచి షాపింగ్ చేస్తుంది, మా ఆంటీ. ఇంకా అక్కడ గజ్జెలు ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో, అసలు హాయిగా ఉన్నాయి. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. మా వారి నుండి కాల్ వచ్చేసిందండి. ఇంకా ఎంతసేపు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని. ప్రతి ఆడవాళ్ళకి ఎంతే కదా, భర్త నుండి ఫోన్ షాపింగ్కి వెళ్తే. అత్త వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్ళారు. జ్యువెరియా ఏం చేస్తున్నారు చూద్దాం. ఏం చేస్తున్నావు జ్యువెరియా? వేడిగా ఉంది, రిఫ్రెషింగ్ చేయడానికి కూల్ డ్రింక్ తాగుతున్నాను. కూల్ డ్రింకా? సో మనం ఇప్పుడు ఫైనల్ గా చార్మినార్కి వచ్చేసాం. ఫైనల్ గా అంటే ఇందా నుంచి చార్మినార్ దగ్గర తిరుగుతున్నాం. అంటే మోస్ట్లీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నాక కనిపించింది మాకు చార్మినార్. చార్మినార్ దగ్గరికి వచ్చేసాం అనగానే ఆయుష వదిన అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ చెవులు ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ బాగున్నాయంట అక్కడ. 300 చాలా బాగుంది కదా, అన్ని 300 అంట. ఫైనల్ గా చార్మినార్ చూడండి, ఇఫ్తార్ దగ్గర కనిపించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ చార్మినార్ దగ్గర దక్కాడు. చార్మినార్ ఏమైనా దొరుకుద్దేమో మూసుకొద్దామని చెప్పి వెళ్ళాం. చాలా గొప్ప పని చేశావు. కాదు, స్కూటర్ మీద వచ్చాడు కదా, ఇక్కడంతా స్కూటర్ మీద తనతో తిరుగుదాం అనుకున్నాను. నన్ను చీట్ చేశాడు. నేను కట్టేసి నేను మాట్లాడను, వెళ్ళిపోతున్నా. మా జ్యువెరియా దిగిన ఫోటో అన్నమాట ఇది. చార్మినార్ దగ్గరికి వచ్చి ఫోటో దిగపోతే ఎలాగా కదా జ్యువెరియా? అవును, ఐఎమ్ సో హ్యాపీ. నాకు చార్మినార్ అంటే చాలా ఇష్టం. అది కూడా రంజాన్ మంత్ లోనే ఇంకా ఇష్టం.
చాలా ఇష్టం అసలు. చూడండి ఎంత బాగున్నాయి లైట్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎవ్రీ టైం యాక్చువల్లీ మమ్మీ అక్క ఎప్పుడు చేస్తుంది చార్మినార్ వచ్చి అక్క వచ్చి చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది. ఈసారి నేను తీసుకున్నాను. ఒకసారి నువ్వు కూడా ఇక్కడ అలాగే ఒకసారి ఒక్కటే చేశాను, కానీ ఈసారి అన్ని చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఫ్లై చేస్తున్నావా? ఇది ఇలాగా ఫ్లై చేద్దామా? ఇది అమెరికా వెళ్ళిపోతుందా? అమెరికా వెళ్ళిపోతుందా? మా అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్ని లవ్ ఆఫ్ హార్ట్స్. ఇద్దరు పిలుస్తున్నారు. ఏ షాప్ లోకి వెళ్ళాలి? చూడండి, నేను నిషిత్ ఇది సేమ్ బ్రేస్లెట్స్ తీసుకున్నాము. అది ఆమె దగ్గర తక్కువ, నా దగ్గర ఇది ఇచ్చేది కాదు. ఎందుకు రాదు? నేను తీస్తాగా, నేను తీసుకుంటా. బ్లాక్ కలర్ చాలా బాగుంది కదా. కాటన్ క్యాండీ తింటున్నాను. అండ్ దీనికి ఏం చెప్తా మమ్మీ? ఏం చెప్తారా? బిర్యానీ అంటారు. ఇది బిర్యానీ అంట అండి. ఇది పీచ్ మిఠాయి చార్మినార్ లో చాలా ఫేమస్. మీరు ఎక్కడ చూసినా ఏ బండి ఉంటాయి ఎక్కువ. ఇక్కడ అన్ని థాన్స్ ఉంటాయి. ఈ వీధి అంతా
డాన్స్ చూడటానికి వచ్చాము. ఎవరో స్కూటర్ వేసుకొని దారి ఇన్ని రకాలున్న ఏం తీసుకోవాలో అర్థం అవట్లేదు. దొరికే స్పెషల్ స్వీట్ ఇది. దాంతో కలిపి కొబ్బరికాయ నంచుకొని రెండు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఆయిష తింటావా? ఇప్పటికే ఫుల్గా అయిపోయి అలాగే అన్నాం కానీ ఇంకా తినే చాలా ఉన్నాయి. సో ఫైనల్గా మొత్తం షాపింగ్ అయిపోయింది. ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా కొన్ని క్లోత్ మెటీరియల్స్ షాప్ చేస్తున్నారు. నేను, అక్క అండ్ రిహాన్ మనం ముగ్గురం కార్కి వచ్చేసాము. మనం కొంచెం చిల్ అవుదామని రెస్ట్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ చల్ల నీళ్ళు కూడా తాగుతున్నాం. కొంచెం రిలాక్స్ అండ్ పీస్ ఉంది. సో మనం పదండి. ఏంటి అప్పుడే అలసిపోయావా? ఫుల్ షాపింగ్ చేసేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నా. అంతేనా? అంతే ఏంటి, మొత్తం చాలా తీరు వచ్చిన మాషాల్లా. మాషాల్లా. రంజాన్ లో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. మొత్తం చాలా ఫుల్ ఉంది. చాలా చాలా ట్రాఫిక్ ఉంది. ఫుల్ అందరు షాపింగ్ చేస్తున్నారు. మనమేమో మనం స్కూటీ పైన ఉన్నాము. ఫుడ్ కి బెడ్ కి అంటే ఇప్పుడు తినడానికి కానీ తొడగడానికి కానీ ఎక్కడ లోటు లేదనమాట. షాపింగ్ కి అదిరిపోతుంది. ఫుల్ అదిరిపోతుంది. ఇవన్నీ కొన్ని షాప్స్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు కోవా షాప్స్ ఇక్కడ చాలా, కోవా కూడా ఫేమస్. ఫలుదా అన్నిటిలో కోవా ఇస్తారు. చాలా టేస్టీ. అయ్యో ఇక్కడ షాప్లన్నీ క్లోజ్డ్ అంట సాడ్ గా. మనం స్కూటీ పైన వెళ్తున్నాం. వెనకాల మమ్మీ వాళ్ళు కార్లో వస్తున్నారు. ఇప్పుడు చికెన్ హలీం తింటున్నాము. ఏంటంటే నేను, నిశ్వక, కరీమమ్మ స్కూటీలో వచ్చాము. వాళ్ళేమో కార్లో స్లోగా వస్తున్నారు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో మనం వచ్చేసాము, ఇప్పుడు తింటున్నాము. సూపర్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. జువేరియా ఫేవరెట్ అన్నమాట ఇది, చికెన్ 65 విత్ హలీం. చల్ల చల్లని లస్సీ. నాకు ఇష్టమైన లస్సీ ఇక్కడ చాలా స్పెషల్ అంట. సిద్ధు అండ్ సాయి ఎలా ఉంది హలీం? బాగుందా? మీటు క్యా హై వో?
రోజ్ మిల్క్ ఫాలూదా. రోజ్ మిల్క్ ఫాలూదా. నాకు చాలా నచ్చింది. ఇప్పుడే మమ్మీ తాగింది కూడా ఇఫ్తార్ టైంకి. చాలా నచ్చింది, మళ్ళీ తీసుకున్నా నేను. నా కోసం షాదూద్ మలాయ్. ఇందులో ఒక ఫ్రూట్ వేస్తారు, మల్బెరీస్. ఇదైతే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఈరోజు ఎంజాయ్ చెయ్యాలి ఫుడ్కి అని డిసైడ్ అయ్యాను కాబట్టి నో ప్రాబ్లం. చూసారా, ఆయుషకి చాలా ఇష్టం మల్బెరీ తోటి. మీగడ సూపర్. దీని పేరు క్యా హై? షాదూద్ మలాయ్. షాదూద్ మలై. Yes.